ఇప్పుడు దేశంలో పబ్లిక్‌ని విడదీయాలంటే ఏ వర్గాలుగా జేయాలి? ఇది విదేశాలు వేసే కుట్ర. తాజాగా చూడండి. వైష్ణవిజం 399,000,000లట. శైవిజం 385,000,000లట భారతదేశంలో. మహాయాన బుద్ధిజం 376,000,000లట. అదే సందర్భంలో ఆహ్, ఏదైతే శాక్తిజం 305,000,000లట. ఇది తాజాగా బ్రిటానికా వాళ్ళకి సంబంధించిన ఎన్‌సైక్లోపీడియా జెప్పేది. ముస్లింలకొచ్చేటప్పటికి సున్నీ ఇస్లాం 1.69 బిలియన్. అట్లాగే క్యాథలి క్రిస్టియన్స్‌కొచ్చేటప్పటికి రోమన్ క్యాథలిజం 1.24 బిలియన్లు. ప్రొటెస్టెంటిజం 586,000,000. అంటే ఇదంతా ప్రపంచవ్యాప్త లెక్కలనమాట. దాంతో పాటుగా ఈస్టర్న్ ఆర్థోడాక్సీ 291,000,000. షియా ఇస్లాం 188,000,000. తర్వాడా బుద్ధిజం 135,000,000. ఇందులో బుద్ధిజంలో ఎన్ని శాఖలున్నా ఒకటే బుద్ధులు. క్రైస్తవంలో ఎన్ని శాఖలున్నా ఒకటే క్రైస్తవులు. అది క్రైస్తవ దేశాల కిందన ఉంటాయి. ముస్లింలో ఎన్ని శాఖలున్నా ముస్లిం దేశాలే అవుతాయి. హిందువులలో శాఖల వారీగా విడదీయడం. మరి ఆ లెక్కనైతే ఇంకా బోలెడన్నుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో విభజించి పాలించే వ్యవస్థల్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈళ్ళు అరువు తీసుకున్నట్టున్నారు.